నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జులూరి, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ అండ్ హైపెక్ సర్జన్, హైదరాబాద్. సెప్టెంబర్ మాసాన్ని ప్రపంచమంతటా కూడా ఓవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ నెలగా మనం గ్రహిస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటి అంటే ఆ క్యాన్సర్ అనేది ఏమిటి, దాని గురించి ఎలా జాగ్రత్తలు పడవచ్చు, దాని నుంచి ఎలా విముక్తులు కావచ్చు అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసుదామని చెప్పేసి ఒక ప్రయత్నం అన్నమాట. ఎందుకు అంటే మన దేశంలోనే 2024 సంవత్సరంలో ఆల్మోస్ట్ 40,000 మంది ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు పోయిన వాళ్ళే కాకుండా దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఈ వ్యాధితో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. మరి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే దానికి వైద్యం ఉంది, క్యూర్ కూడా ఉంది. అన్ఫార్చునేట్గా ఏమవుతుంది అంటే గుర్తుపట్టడం చాలా కష్టం. ఈ వ్యాధికి స్పెసిఫిక్ లక్షణాలు అంటూ ఏమీ లేవు. నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ అంటాం. సో అంటే అసిడిటీ లాగా అనిపించటము, తిన్నది అరక్కపోవటము, పొట్టొబ్బరంగా అనిపించటము, లేదా కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించటము, తేపులు రావటము, బరువు తగ్గటం, ఇలాంటి నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ చాలామంది వస్తూ ఉంటారు. సో కమ్యూనిటీలో అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో మందులు పెట్టేసేసి పంపించేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక స్కాన్ చేసేస్తే, అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంది, చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. దాంట్లో చూచాయిగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఇలా 2 నెలల కంటే కూడా ఎక్కువ పాటు వాళ్ళకి మందులతో మామూలుగా తగ్గట్లేదు అనుకోండి, వాళ్ళకి ఎండోస్కోపీతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్తో పాటు కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ అవగాహన పెంచుతామని చెప్పేసి ఈ నెలని ఓవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లాగా గ్రహిస్తూ ఉంటాం. దీనికి వైద్యం ఉంది. దానికి ముఖ్యమైన వైద్యం ఏంటంటే ఆపరేషన్, సర్జరీ. సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట దీంట్లో. అయితే ఓన్లీ సర్జరీతో క్యూర్ కాదు. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 80% మంది మా దగ్గరికి వచ్చేసరికి స్టేజ్ 3లో ఉంటారు. అయినా కూడా దాంట్లో క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఎలా చేస్తామంటే జబ్బు ఏదైతే ఉందో పొట్టలో ఉన్న దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసేసి దాంతోపాటు కీమోథెరపీ ఇచ్చి దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అమౌంట్ ఆఫ్ డిసీజ్ని బట్టి క్యూర్ అయ్యే అవకాశాలు మారుతూ ఉంటాయి. బట్ స్టిల్ రిమెంబర్ దెర్ ఇస్ అ బిగ్ హోప్. ఇది ఒకటే కాకుండా కొత్తగా వచ్చిన ప్రయత్నం ఏంటి అంటే హైపెక్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అంటారు దాన్ని. అంటే పొట్టలో ఉన్న జబ్బును మొత్తాన్ని క్లియర్ చేసేసి, కళ్ళకు కనిపించిందంతా, చేతి తగిలినంత జబ్బును మొత్తాన్ని క్లియర్ చేసేసి దాని తర్వాత హై డోస్లో, హై టెంపరేచర్లో కీమోథెరపీని రన్ చేస్తాం. 90 మినిట్స్ పాటు రన్ చేసిన తర్వాత ఈ క్యాన్సర్ అనేది క్యూర్ అయ్యే అవకాశాన్ని 20 to 25% పెంచగలుగుతున్నాం, విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో అలాగా ఈ ప్రయత్నాలన్నింటి మూలంగా అనస్థీషియా టెక్నాలజీ, సర్జికల్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ అన్నింటి మూలంగా వీఆర్ నౌ సీయింగ్ మోర్ అండ్ మోర్ క్యూర్ రేట్స్. ఈవెన్ స్టేజ్ 3Cలో కూడా వీఆర్ లుకింగ్ అట్ అప్వర్డ్స్ ఆఫ్ 60% to 70% క్యూర్ రేట్స్ అనమాట. అది ఈ మోడర్న్ డే టెక్నాలజీ మూలంగా అవైలబుల్గా ఉంది మనకి ఇప్పుడు.